హాయ్ అండి, అందరికీ నమస్కారము. నేను మీ తెలుగు స్టోరీస్. ఈరోజు స్టోరీ డెవిల్ బాస్ పార్ట్ 16. ఆమె పెదవులను చూడగానే విక్రాంత్ ఒక చేత్తో తలుపు తెరచి మరో చేత్తో నోట్ ప్యాడ్ పట్టుకొని లోపలికి వచ్చిన స్ట్రాబెర్రీ వెన్నెల గుర్తుకు వచ్చింది. గత స్మృతులు 3 సంవత్సరాల క్రితం. ఆ క్షణంలో తెల్ల చొక్కా, నల్ల కోటు, నల్ల పాయింటు, విరబోసిన జుట్టు, పెద్ద గోధుమ రంగు కళ్ళతో ఉన్న వెన్నెల నవ్వుతున్న ముఖం అతని ముందు ప్రత్యక్షమైంది. విక్రాంత్ ఆమె పెదాలను చూడగానే వెన్నెల ఒక చేత్తో తలుపు తెరిచి లోపలికి వచ్చింది. ఆమె మరో చేతిలో నోట్ ప్యాడ్ ఉంది. ఆమె గదిలోకి వచ్చి, హలో సార్, నా పేరు వెన్నెల, నేను మీ కొత్త పిఏని అని చెప్పింది. విక్రాంత్ తేరుకొని, నీకు నా గురించి తెలుసు కదా అన్నాడు. కలిసి పనిచేసే విధానాలు ఎలా ఉన్నాయి? అవును సార్, బడే సార్ నాకు కొంచెం చెప్పారు. రాజేష్తో కూడా కొన్ని సంభాషణలు జరిగాయి. మంచిది. విక్రాంత్ ఆమెను కూర్చోమన్నాడు. వెన్నెల విక్రాంత్కు తన షెడ్యూల్ ఇచ్చింది. విక్రాంత్ ఒక అమ్మాయిని చూసి ముగ్ధుడవ్వడం ఇదే మొదటిసారి. క్యాబిన్ను రాజేష్తో పంచుకుంది. కొద్ది రోజుల్లోనే వెన్నెల విక్రాంత్ ఆఫీస్లో అందరికీ బాగా పరిచయం అయిపోయింది. వెన్నెల పక్కన ఉండటం వల్లనే విక్రాంత్కు ఒక మంచి అనుభూతి కలిగింది. ఆమె రాజేష్తో ఎడతెరిపి లేకుండా మాట్లాడే మాటలు విన్న తరువాత విక్రాంత్ తన నవ్వును ఆపుకోలేకపోయాడు. ఎన్ని సంవత్సరాల తర్వాత అతను వెన్నెల మాటలకు నవ్వి ఉంటాడో ఎవరికీ తెలియదు. చాలామంది వెన్నెలని ఇష్టపడేవారు. అతను కూడా ఒక బాలుడే కాబట్టి ఇతరు అబ్బాయిలు వెన్నెల దృష్టిలో పడటానికి ఎలా ప్రయత్నిస్తున్నారో అతను గమనించగలిగాడు. ఇంతలో విక్రాంత్ ఒక సమావేశం కోసం ఢిల్లీకి వెళ్ళాల్సి వచ్చింది. రాజేష్, వెన్నెల ఇద్దరూ అతనితో పాటు వెళ్ళబోతున్నారు. అప్పుడే రేవంత్ గారికి కొంత పని ఉంది కాబట్టి రాజేష్ అతనితో ఉన్నాడు. మరియు వెన్నెల విక్రాంత్తో కలిసి ఢిల్లీకి వెళ్తుంది. మీ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి అని వెన్నెల వైపు చూస్తూ విక్రాంత్ అన్నాడు. అవును సార్, నేను ఫైల్స్ అన్నీ తీసుకుంటున్నాను. సో మనం గంటలో బయలుదేరాలి. వెన్నెల తన చిన్న సంచిలో వస్తువులన్నీ సర్దడం మొదలుపెట్టింది. అప్పుడు రేవంత్ గారు కోపంతో రగిలిపోతూ లోపలికి వచ్చారు. రేవంత్ గారికి తెలియకుండా విక్రాంత్ ఒక వ్యాపార ఒప్పందంపై సంతకం చేయడంతో తండ్రి కొడుకుల మధ్య వాగ్వాదం జరిగినది. రేవంత్ విక్రాంత్ లాగా హాట్ టెంపర్గా ఉండేవాడు. అతను ఫైల్ని విక్రాంత్ క్యాబిన్లోకి విసిరాడు. నాన్న, మీరు అన్నీ మీ అంతట మీరే చూసుకోగలిగినప్పుడు మీకు నా అవసరం ఎందుకు? అన్నీ నేనే చూసుకుంటాను. మీ వ్యాపారంలో నా అవసరం లేదు. నన్ను అడగకుండా నిర్ణయం తీసుకునే అంత పరిణితి మీకు ఇంకా రాలేదు. నేను మిమ్మల్ని ఇంకా సీఈఓగా చేయలేదు అని చెప్పి రేవంత్ గారు వెళ్ళిపోయారు. విక్రాంత్ చాలా కోపంగా, సరే, నీకు ఇది అవసరం లేదు అని అంటూ తన డ్రాయర్ తెరిచాడు. అందులో నిద్రమాత్రలు అని రాసి ఉన్న ఒక చిన్న పెట్టె కనిపించింది. అతను అందులోంచి కొన్ని మాత్రలను అరచేతిలోకి తీసుకొని మింగేశాడు. అప్పుడే వెన్నెల లోపలికి వచ్చి ఆశ్చర్యంగా, సార్, మీరు వేసుకున్న మాత్రలకు సిద్ధంగా ఉన్నారా అని అడిగింది. విక్రాంత్ నవ్వుతూ వెన్నెల వైపు చూసి, అవును, పూర్తిగా సిద్ధం, పదండి అని చెప్పి వెన్నెలతో పాటు బయటకు వచ్చాడు. వారి కారు కొంచెం ముందుకు వెళ్ళగానే విక్రాంత్పై నిద్రమాత్రలు ప్రభావం మొదలై అతను నెమ్మదిగా స్పృహ కోల్పోతున్నాడు. సార్, మీరు బాగానే ఉన్నారా? విక్రాంత్ తల అటూ ఇటూ కదలడం చూసి ఆ వెన్నెల అడిగింది.
అవును, నేను బాగానే ఉన్నాను అని విక్రాంత్ కళ్ళు మూసుకొని బదులిచ్చాడు. కానీ వెన్నెలకి అంతా బాగాలేదు. దాదాపు 6 నెలలు కావస్తుంది. ఆమె విక్రాంత్ను ఇలా ఎప్పుడూ చూడలేదు. విక్రాంత్ తరచుగా నిద్రమాత్రలు వేసుకునేవాడు. అతని శరీరానికి అవి ఎంతగా అలవాటైపోయాయంటే అతను మామూలుగా 2-3 మాత్రలే జీర్ణం చేసుకోగలిగేవాడు. కానీ ఇప్పుడు అతను 67 మాత్రలు వేసుకున్నాడు. అతను చనిపోవాలనుకోలేదు. రేవంత్ గారిని భయపెట్టడానికే ఆ తూటాలను తిన్నాడు. అతను స్పృహ అపస్మారక స్థితి మధ్యలో ఉన్నాడు. తన చుట్టూ ఉన్న ప్రతిదాన్ని చూడగలుగుతున్నాడు, వినగలుగుతున్నాడు. కానీ అతని చేతులు మాత్రం మొద్దుబారిపోయాయి. అతను సీటు మీద నిలదొక్కుకోలేక వెన్నెల ఒడిలో పడిపోయాడు. వెన్నెల అతని చెంప నిమురుతూ, సార్, మీరు బాగానే ఉన్నారా అని అడిగింది. విక్రాంత్ కళ్ళు తెరచి చూసేసరికి వెన్నెల సరిగ్గా తన ఎదురుగా ఉంది. తాను ఆమె ఒడిలో ఉన్నాడు. విక్రాంత్ నవ్వి వెన్నెలతో, చింతించకు, నేను బాగానే ఉన్నాను అని అన్నాడు. లేదు సార్, మీకేమీ బాగాలేనట్టుంది. డ్రైవర్, కారును ఆసుపత్రి వైపు తీసుకెళ్ళు. విక్రాంత్ ఇంకా వెన్నెల వైపు నవ్వుతూ చూస్తూ ఉన్నాడు. డ్రైవర్ వెనక్కి తిరిగి చూసి విక్రాంత్ పరిస్థితిని చూసి భయపడ్డాడు. డ్రైవర్ యూటర్న్ తీసుకున్న వెంటనే ఆ వాహనం ఎదురుగా వస్తున్న ట్యాంకర్ను ఢీకొట్టింది. దీంతో ఆ వాహనం వంతెన సరిహద్దును దాటి కింద పడిపోయింది. వాలు కారణంగా కారు నది వైపుకు కదిలింది. ఆ సమయంలో కారు సగం నీటిలో, సగం నీటి బయట ఉంది. డ్రైవర్ డ్రైవింగ్ సీట్ తలుపు తెరచి బయటకు దూకుతాడు. సార్, దయచేసి లేవండి, మనం బయలుదేరాలి అని వెన్నెల విక్రాంత్ చెంప నిమురుతూ అంది. బాగా చీకటి పడింది. ఇప్పుడు చుట్టూ ఏమీ కనిపించడం కూడా క్రమంగా తగ్గిపోయింది. డ్రైవర్ అన్న, దయచేసి నాకు సహాయం చేయండి. విక్రాంత్ పరిస్థితిని, కారు పరిస్థితిని చూసి డ్రైవర్ భయపడ్డాడు. అతని మనసులో ఏం జరుగుతుందో తెలియదు. తన ప్రాణాలను కాపాడుకోవడానికి వాళ్ళిద్దరినీ అక్కడే వదిలేసి పారిపోయాడు. కారు లోపల నెమ్మదిగా నీరు నిండటం మొదలవ్వగా వెనుక సీటులో కూర్చున్న వెన్నెల విక్రాంత్ను పైకి లేపడానికి సాయశక్తులా ప్రయత్నించింది. విక్రాంత్ కళ్ళు తెరచి పరిస్థితి చూడగలిగాడు, వినగలిగాడు, మరియు అతను అనుభూతి చెందగలిగాడు. కానీ తనంతట తానుగా కారులోంచి బయటకు రావడానికి అతని చేతులకు, కాళ్ళకి తగినంత బలం లేదు. సార్, కారు ఏ క్షణంలోనైనా నదిలో పడిపోతుంది. దయచేసి పైకి రావడానికి ప్రయత్నించండి. విక్రాంత్ వెన్నెల చెంపపై తన చేయి ఉంచుతాడు. అతను వెన్నెలని ఈ విధంగా తాకడం ఈరోజే మొదటిసారి. నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో. నిన్ను నువ్వే కాపాడుకో. నేను లేవలేను. లేదు సార్, నిన్ను విడిచిపెట్టను. నువ్వు కూడా నాతో వస్తావు అంటూ వెన్నెలకి ఇప్పుడు ఏడుపొచ్చినట్టు అనిపించింది. సార్, దయచేసి లేవండి. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేను. ఎలా వెళ్ళగలను అంటూ వెన్నెల తన సర్వశక్తిని కూడగట్టుకొని విక్రాంత్ను ఆ సీటులో కూర్చోబెట్టింది. వెన్నెల చుట్టూ చూసింది. చుట్టూ నీరు ఉంది. ప్రస్తుతం నీరు అతను మునిగిపోయేంతగా లేదు. కానీ విక్రాంత్ కనీసం ఇక్కడ నుండి నడిచి వెళ్ళే స్థితిలో కూడా లేడు. సార్, దయచేసి నడవడానికి ప్రయత్నించండి. వెన్నెల కారు తలుపు తెరిచింది. వెన్నెల, నువ్వు వెళ్ళు అని చెబుతూ విక్రాంత్ తన చేయి చాచి వెన్నెలని కారులోంచి బయటకు నెట్టడానికి ప్రయత్నించాడు. కానీ ఆమెను నెట్టడానికి విక్రాంత్ చేతికి తగినంత బలం లేదు. కారు కొంచెం లోపలికి రావడం వల్ల నీటి మట్టం
పెరిగిందని వెన్నెల గ్రహించింది. తన విక్రాంత్ చేతిని పట్టుకొని మళ్ళీ కూర్చున్నాడు. నేను మిమ్మల్ని తీసుకువెళ్తాను సార్ అని ఆమె చెప్పింది. నాకు వెన్నెల కనిపించడం లేదు. నిన్ను నువ్వు కాపాడుకో, కారు నదిలో మునిగిపోకముందే బయటకు వచ్చేయ్ అని విక్రాంత్ మధ్యలో అన్నాడు. కారు నెమ్మదిగా నదిలోకి మునిగిపోతోంది. లేదు సార్, నేను మిమ్మల్ని విడిచిపెట్టను. వెన్నెల వెళ్ళిపోండి అని విక్రాంత్ తన గొంతు చించుకొని అరిచాడు. కానీ ఆ అరుపులు ఎవరికీ వినిపించలేదు. ఈ సమయంలో ఫార్మల్ బిజినెస్ సూట్ ధరించిన వెన్నెల తన కోటు తీసి సీటు మీద విసిరి విక్రాంత్ను తన వైపుకు లాగడం మొదలుపెట్టింది. విక్రాంత్ వెన్నెలకి దగ్గరగా ఉండటాన్ని ఆస్వాదిస్తూ తన 2 చేతులు చాచి వెన్నెలని కౌగిలించుకున్నాడు. దీన్ని అవకాశంగా తీసుకొని వెన్నెల విక్రాంత్ వైపు తలుపు తెరవగానే అక్కడ నుంచి ఒక నీటి అల వచ్చి వారిద్దరిపై పడింది. విక్రాంత్ వెన్నెలకి పూర్తిగా లొంగిపోయాడు. అతని ముఖం వెన్నెల భుజానికి మెడకు మధ్య దాగి ఉంది. వెన్నెల నీటిలోంచి క్రిందకి దిగి విక్రాంత్ను బయటకు లాగింది. వెన్నెలకి ఈత బాగా వచ్చు. పైగా నీరు లోతుగా లేకపోవడంతో ఆమె విక్రాంత్ను తనతో పాటు ఒడ్డుకు లాక్కొచ్చింది. డ్రైవర్ పారిపోయాడు. చుట్టూ చీకటి కమ్మేసింది. ఎలాగో వెన్నెల ఒడ్డుకు వెళ్ళి విక్రాంత్ను ఒక చెట్టుకు ఆనిచ్చి కూర్చోబెట్టింది. విక్రాంత్ అస్పృహకు మధ్య ఉన్నదంతా మర్చిపోయి కేవలం వెన్నెల వైపు చూస్తున్నాడు. వెన్నెల తన ప్రాణాల్ని సైతం లెక్క చేయకుండా విక్రాంత్ను క్షేమంగా ఉంచడానికి అతని చేతులు కాళ్ళు రుద్దుతూ అతని శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి సాయశక్తులా ప్రయత్నిస్తోంది. అప్పుడే వెనక నుండి పెద్ద శబ్దం వినిపించగా వెన్నెల వెనక్కి తిరిగి చూసింది. కారు పూర్తిగా నీటిలో మునిగిపోయింది. ఆమె అది చూసి భయంతో చెట్టు వద్ద కూర్చుంది. మనం రక్షించబడ్డాము అని విక్రాంత్ మెల్లగా అన్నాడు. వెన్నెల అంగీకారంగా తల ఊపి ఆ నిర్మానుష్యమైన అడవిలో విక్రాంత్ చేతులను పాదాలను నిమురుతూ రాత్రంతా అతన్ని మేల్కొని ఉంచడానికి ప్రయత్నించింది. వారిద్దరి మొబైల్ ఫోన్లు కారుతో పాటు నీటిలో మునిగిపోయాయి. ప్రజలను సంప్రదించడానికి వేరే మార్గం లేదు. అది అర్ధరాత్రి సమయం. జనసంచారం ఆగిపోయింది. విక్రాంత్ ఒక పెద్ద చెట్టుకు ఆనుకొని కూర్చొని ఉన్నాడు. ఆమె అతన్ని లాలిస్తూ వెచ్చదనాన్ని ఇస్తూనే ఉంది. వెన్నెల రాత్రంతా విక్రాంత్తో మాట్లాడుతూనే ఉంది. వెన్నెలని విక్రాంత్ చూస్తూ ఉన్నాడు. కానీ ఒక్కసారి కూడా ఆమె చేతులను గాని కాళ్ళను గాని తాకలేదు. కానీ తను మాత్రం విక్రాంత్ను కులుకు తీయనివ్వలేదు. ఆమె ఎంతగా అలసిపోయిందంటే కళ్ళు తెరచి ఉంచలేకపోయింది. అలా కొంత సమయం తర్వాత నిద్ర మాత్రలు ప్రభావం తగ్గుముఖం పట్టడంతో విక్రాంత్ వెన్నెల చేతిని పట్టుకొని తన వైపు లాక్కున్నాడు. విక్రాంత్ అలా ప్రవర్తించడంతో వెన్నెల తన నిద్ర సడన్గా ఉలిక్కిపడి లేచి అతని మోకాళ్ళపై కూర్చుని అతని పాదాలను రుద్దుతున్న వెన్నెల అతని ఛాతీపై పడిపోయింది. ఏమైంది సార్ అని వెన్నెల ముఖం పైకెత్తి అడిగింది. ఇక నాకు బాగానే ఉంది, నువ్వు నిద్రపో, నాకంటే నీకే నిద్ర ఎక్కువ అవసరం అని చెబుతూ విక్రాంత్ ఒక చేత్తో వెన్నెలని పట్టుకొని మరో చేత్తో వెన్నెల దాని వెంట్రుకలను నిమరడం మొదలుపెట్టాడు. వెన్నెల చాలా అలసిపోయి నిద్రలోకి జారుకోగా విక్రాంత్ ఇప్పుడు వెన్నెలని తన ఛాతీకి హత్తుకొని చెట్టుకు ఆనుకొని కూర్చున్నాడు. అతని మనసులో వెన్నెల పట్ల ఒక మృదువైన భావన కలగడం ఇదే మొదటిసారి. వెన్నెల కూడా ఉదయపు సూర్యకిరణాలతోనే మేల్కొంటుంది.
రాత్రంతా తడి బట్టలతో ఉండటం వల్ల వారిద్దరికీ జలుబు చేసింది. అటువైపు వెళ్తున్న వాహనదారులు వారిని చూసి ఆసుపత్రిలో చేర్చారు. 2 రోజుల తర్వాత వారిద్దరూ డిశ్చార్జ్ అయ్యారు. కానీ అప్పటి నుండి వెన్నెల పట్ల విక్రాంత్ దృక్పథం మారిపోయింది. వెన్నెల చాలా త్వరగా కోలుకుంటుంది. విక్రాంత్ నిద్రమాత్రలు అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల కోలుకోవడానికి కొంత సమయం పడుతుంది. కానీ అతను ఆఫీసులో చేరాడు. ఇప్పటి నుండి వెన్నెలని విక్రాంత్కు కేవలం పిఏగా కాకుండా నర్సుగా, స్నేహితురాలిగా, సంరక్షకురాలిగా మరియు చెప్పాలంటే తన సొంత భార్యగా, ప్రియురాలిగా, ఇంకా ఏమేమిటో ఎవరికి తెలుసు. వెన్నెలని తన దగ్గరే ఉంచుకోవడానికి విక్రాంత్ మందులను సమయానికి తీసుకోలేదు. అలాగే దాన్ని మరెవరి చేతుల నుండి తీసుకోలేదు. ఆహారం నుండి బట్టలు కొనడం వరకు ప్రతి పని వెన్నెల చేతుల్లోనే ఉండేది. తన బిజినెస్ విజిటింగ్ కార్డును కూడా ఎవరికి ఇవ్వని విక్రాంత్ అతని డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు అన్నీ ఇప్పుడు వెన్నెల దగ్గర ఉన్నాయి. అతను ఇప్పుడు పూర్తిగా వెన్నెలపై ఆధారపడి ఉన్నాడు. కానీ తప్పు ఏమిటంటే తాను వెన్నెలకి డబ్బు చెల్లిస్తున్నంత కాలం ఇది ఇలాగే కొనసాగుతుందని అతను అనుకున్నాడు. మరో మాటల్లో చెప్పాలంటే తాను డబ్బు చెల్లిస్తున్నందున వెన్నెల తన కోసం చేసే పని అంతా చేస్తుందని అతను భావించాడు. తాను ఆమెకు పిఏగా జీతం ఇస్తున్నప్పటికీ ఆమె ఒక పిఏ కంటే చాలా ఎక్కువ పని చేస్తుండటం విక్రాంత్కు అర్థం కాలేదు. విక్రాంత్కు వేరుశెనగ ఎలర్జీ ఉండేది. వాటిని తినడం వల్ల అతని ఒంటిపై దద్దుర్లు, నీరసం వచ్చేవి. విక్రాంత్ దీన్ని కూడా అవకాశంగా తీసుకున్నాడు. అతను కావాలనే ప్రతి కొన్ని రోజులకు వేరుశెనగలు తినేవాడు మరియు ప్రతిచర్య వచ్చినప్పుడు అనారోగ్యం అనే నెపంతో వెన్నెలని తనతో ఉంచుకునేవాడు. విక్రాంత్ వెన్నెలని ఎక్కువగా ఇబ్బంది పెడతాడా? నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వీడియో చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.